స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్ ఎలా అయితే ఇప్పుడు జరుగుతుందో ఇది కంప్లీట్ గా చేంజ్ అవ్వబోతోంది. ఇప్పుడు ఇది ఇన్వెస్టర్ కి పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుందా, నెగటివ్ గా ఇంపాక్ట్ అవుతుందా, అది మనకి టైం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఏదైతే ర్యాలీ చూసామో అది మనము ఫ్యూచర్ లో చూడకపోవచ్చు. లాస్ట్ 1 year లో అంటే జనవరి 2023 నుంచి జనవరి 2024 దాకా మనం చూసుకుంటే నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో అది ఏకంగా 63.7% రిటర్న్స్ ని ఇచ్చింది. అండ్ అదే విధంగా నిఫ్టీ 150 మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది 55% రిటర్న్స్ దాకా ఇచ్చింది. సో రీటైలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఇంట్రెస్ట్ రెండు కూడా ఎక్కువ అవుతోంది కాబట్టి స్టాక్ ప్రైసెస్ మ్యానిపులేషన్ జరిగి పంప్ అండ్ డంప్ వల్ల ఈ స్టాక్ ప్రైస్ చాలా ఇన్ఫ్లేట్ అయ్యి ఆ బబుల్ కనుక బర్స్ట్ అవుతే రీటైలర్స్ చాలా మంది డబ్బులు పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెబీ ఇంకా ఆంఫీ ఇద్దరూ కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళందరి కోసము కూడా రీటైలర్స్ కి ఏదైనా రెస్ట్రిక్షన్స్ తెమ్మని ప్రపోజ్ చేశారు. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మంచి ఫండమెంటల్ స్ట్రెంత్ ఉంది, మంచిగా గ్రో అయినప్పటికీ కూడా ఈ ఇయర్ ఏదైతే మనం రిటర్న్స్ చూస్తున్నామో 63% రిటర్న్స్, అది మనకి ఫ్యూచర్ లో అంత రిటర్న్స్ రాకపోవచ్చు ఈ వచ్చిన కొత్త చేంజెస్ వల్ల లేదా రెస్ట్రిక్షన్స్ వల్ల. సెబీ ఇంకా ఆంఫీ ఏదైతే ఈ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఏదైతే రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు తెద్దాం అనుకుంటున్నారో ఒక మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కోసము ఇది చాలా పెద్ద డెసిషన్ మార్కెట్ లో తీసుకోవడానికి. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే దీని గురించి అసలు చాలా మంది అసలు మాట్లాడట్లేదు. సో వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, మన ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి, మన ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఉండే స్టాక్స్ సేఫ్ గా ఉన్నాయా లేదా, అండ్ ఫ్యూచర్ ర్యాలీ అంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇంకా ఇంతే బెటర్ గా పర్ఫామ్ చేస్తాయా చేయవా, దీనికి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియో డిస్కస్ అనేది చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా. ఆంఫీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా డేటా ప్రకారము టోటల్ ఫోలియోస్ అంటే సపోజ్ మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ మనకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. అంటే ఒక ఇండివిజువల్ కి ఒక మ్యూచువల్ ఫండ్ కనెక్ట్ అయి ఉన్నట్టు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఇలా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒక సపరేట్ ఇండివిజువల్ ని డిఫైన్ చేస్తుంది లేదా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇలా టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ని మ్యూచువల్ ఫండ్ వాళ్ళ లాంగ్వేజ్ లో ఫోలియోస్ అనేసి అంటారు. అండ్ ఈ ఫోలియోస్ అనేవి చాలా నెంబర్ గా పెరుగుతూ వచ్చి ఇప్పుడు కరెంట్ జనవరి 2024 డేటా ప్రకారం ఏదైతే మనకి ఆంఫీ వాళ్ళ డేటా ప్రకారం అవైలబుల్ ఉందో దాంట్లో మనం చూసుకుంటే లార్జ్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ లో మనము 1.33 crore ఫోలియోస్ చూస్తున్నాము. అండ్ ఇంకా స్మాల్ క్యాప్ లో చూసుకుంటే ఈ రెండింటిని కూడా బీట్ చేస్తూ 1.78 crore ఫోలియోస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఏదైతే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్క సెగ్మెంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి, దాంతో ఎంత మనీ మేనేజ్ అవుతుంది ఆ ఒక్క సెగ్మెంట్ లో అనేది మనకి అసెట్ అండర్ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ దాంట్లో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్టెడ్ ఉందో ఆ నెంబర్ చూస్తే మైండ్ పోయింది. సో దాంట్లో మనం చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర 2.99 lakh crore రూపీస్ ఉంది. అండ్ మిడ్ క్యాప్ లో చూసుకుంటే దానికి ఆల్మోస్ట్ ఈక్వల్ గా 2.9 lakh crore ఉంది. అండ్ అదే మనం స్మాల్ క్యాప్ లో చూసుకుంటే అది కూడా ఎక్కువ తక్కువ లేదు, అది కూడా వీటికి దగ్గరలో కాంపిటీషన్ ఇస్తూ 2.47 lakh crore రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ లో చూస్తుంటే మీ అందరూ రీటైలర్స్ గా మన పవర్ చాలా ఉంది, మనం ఎస్ఐపి చేస్తూ మార్కెట్ లో డబ్బులు ఇస్తూ మన మార్కెట్ ని మనమే స్టెబిలైజ్ చేస్తున్నాము, మనం రీటైల్ స్ట్రెంత్ మార్కెట్ లో పెరుగుతోంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ దీంట్లోనే ఒక ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అది ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుందాం. సో ఇక్కడ మనము లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఏయుఎం ఎంత ఉంది అని మనం చూసుకుంటే 2.99 lakh crore రూపీస్ ఉంది. అండ్ ఈ 2.9 lakh crores ఏవైతే ఏయుఎం మన దగ్గర లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ దగ్గర ఏవైతే ఉందో ఆ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మనకు అన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి, మనకి ఏవైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 crores కంటే ఎక్కువ ఉంటుందో, అంటే ఇండియాలో ఉండే టాప్ 50, 60, 70 మోస్ట్లీ 100 కంపెనీస్ అనుకోండి. సో ఇలాంటి టాప్ కంపెనీస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో 20,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ఉన్నాయో వాటిల్లో ఈ 2.99 lakh crore అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సో అంత పెద్ద కంపెనీస్ లో ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ వాటి షేర్ వాల్యూ అవ్వచ్చు, మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు పంపించేసే మనీ వల్ల ఆ ఒక స్పెసిఫిక్ స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్ అనేది జరగదు, ఎక్కువ మేజర్ గా ఇంపాక్ట్ అనేది అవ్వదు. అండ్ ఇంత పెద్ద అమౌంట్ ఎప్పుడైతే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీస్ లో లేదా వాటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ అవుతుందో అప్పుడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను మీకు ఇందాక చెప్పినట్టే మనకి లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ దగ్గర
2.99 lakh crore AUM ఉంది. కానీ దాంతే సిమిలర్గా మ్యాచ్ అవుతూ అంతే గట్టి పోటీతో మిడ్ క్యాప్ ఫండ్ హౌసెస్ దగ్గర కూడా 2.9 lakh crores ఉంది. అండ్ ఇవి మిడ్ క్యాప్ ఫండ్స్ కాబట్టి వీళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి, ఏవైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 crores నుంచి 20,000 crores మధ్యలో ఉంటుందో వాటిని మనము మిడ్ క్యాప్ స్టాక్స్ అనేసి అంటాము. సో ఎప్పుడైతే లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి పంపిణవుతున్నంత మనీ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో పంపిణవుతుందో అప్పుడు ఆ ఒరిజినల్గా ఏవైతే చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయో దాంట్లో ప్రైస్ మూమెంట్ని మ్యానిపులేట్ అయ్యేలాగా ప్రైస్ మూమెంట్ బట్టి ఆ స్టాక్ ప్రైస్ ఇన్ఫ్లేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకంటే ఓవరాల్గా వీటి మార్కెట్ సైజ్ తక్కువ, మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ. సో వాళ్ళ ఫండమెంటలీ వాళ్ళ స్టాక్ మూవ్ అవ్వకపోయినా కూడా ఈ ఫండ్ హౌసెస్ దగ్గర అడిషనల్ క్యాపిటల్ ఉంది, దాని వాళ్ళు కంపల్సరీ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. కాబట్టి అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల సప్లై అండ్ డిమాండ్ ప్రాబ్లం ఎరైజ్ అయ్యి దాని తర్వాత ఈ మిడ్ క్యాప్ స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా ఇన్ఫ్లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్కే ప్రైజెస్ ఇన్ఫ్లేట్ అయ్యి ప్రైజెస్ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా ప్రైజెస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎప్పుడైతే మనకి 2.47 lakh crore AUM కనుక స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వెళ్తే, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, 5,000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్, అండ్ అలాంటి కంపెనీస్లో 2.47 lakh crore AUM పంపిణవుతుంది. సో ఇంకా అలాంటి కంపెనీస్లో అయితే షేర్ ప్రైజెస్ ఇష్టం వచ్చినట్టు పైకి కిందకి అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ ఎక్కడికైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలా అయినప్పుడు ఎప్పుడైతే అప్పర్ సర్క్యూట్ ఉంటుందో ఎగ్జిట్ అయ్యడానికి ఛాన్స్ ఉండదు, ఎప్పుడైతే లోవర్ సర్క్యూట్ ఉంటుందో అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోదు, ఎగ్జిట్ అవ్వడానికి చాలా రకాలుగా వాలటైల్ ఉంటూ ఒక రీటైల్ ఇన్వెస్టర్ లేదా అవ్వచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా అవ్వచ్చు, ఇద్దరు అలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి దీంట్లో మనం కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని మోడరేషన్స్, కొన్ని ఏదైనా ప్రపోజల్స్ తీసుకురావాలి అని చెప్పి మనకి సెబీ ఇంకా ఆంఫీ అనేది సజెస్ట్ చేశారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన సెబీ ఇంకా ఆంఫీకి మేజర్గా 4 కన్సర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి మార్కెట్లో కరెక్షన్స్ అనేవి అవుతుంటాయో అప్పుడు మనందరికీ తెలుసు లార్జ్ క్యాప్స్ అనేవి తక్కువ పడతాయి, మిడ్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ కంటే కొంత ఎక్కువ పడతాయి, అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా ఎక్కువ పడతాయి. అండ్ మార్కెట్స్ రివర్సల్ వచ్చినప్పుడు కూడా ఇదే ట్రెండ్ అనేది మనం చూస్తాము. సో ఇప్పుడు దీన్ని బట్టి ఒక లార్జ్ క్యాప్ సపోజ్ 10% పడితే మిడ్ క్యాప్ ఎంత పడచ్చు, స్మాల్ క్యాప్ ఎంత పడచ్చు, దీనికి ఏదైనా డేటా ఉందా, అనాలిసిస్ ఉందా, ఈ వెనకాల ఈ లాజిక్ వెనకాల ఈ పర్సెంటేజ్ మీద అవేర్నెస్ అనేది ఒక ఇన్వెస్టర్కి ఉందా లేదా అని చెప్పి ఒక స్ట్రెస్ టెస్ట్ ని కండక్ట్ చేస్తూ ఈ వాల్యూస్ ని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి తెలిసేలాగా చేయమని చెప్పి సెబీ ఇంకా ఆంఫీ అనేది ప్రపోజ్ చేశారు ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళకి. ఇంకా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి విత్డ్రాల్స్. అంటే ఫర్ ఎనీ రీజన్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు కనుక మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా లేదా లిక్విడేట్ చేసుకోవాలంటే కూడా ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి చాలా ప్రాబ్లం అనేది రావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రీటైలర్ తన మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ ని అమ్మేస్తుంటే దాన్ని లిక్విడేట్ చేయాలి, అండ్ ఫండ్ హౌసెస్ దగ్గర ఇనఫ్ క్యాపిటల్ లేదా క్యాష్ లేకపోతే వాళ్ళు ఏదైతే ఆల్రెడీ హోల్డింగ్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటాయో వాటిని సెల్ చేసి పేఅవుట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలా చేసినప్పుడు ఏవైతే ఆల్రెడీ ఇన్వెస్టెడ్ అయ్యి ఉండి అమౌంట్ ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ అయ్యిందో అది తీసేసినప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్ బంచ్గా ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ డబ్బుల్ని తీసేస్తున్నారు కాబట్టి స్టాక్స్లో క్రాష్ అనేది రావచ్చు. అండ్ అది కూడా ఒక కంపెనీకి, ఒక రీటైలర్కి, అందరికీ కూడా పెద్ద హెడేక్గా ఉండొచ్చు. సో దీనికోసం మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సడన్ విత్డ్రాల్స్, ఎప్పుడైతే విత్డ్రాల్ రిక్వెస్ట్ వస్తాయో అప్పుడు వీళ్ళ ఏయుఎంలో కొంత పర్సెంటేజ్ కనుక డెట్ ఫండ్స్ లో ఉంటే దాన్ని వాళ్ళు సెల్ చేసి మనీ అనేది ఇచ్చేయచ్చు. రూల్స్ ప్రకారం లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 80% లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ 20% డెట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈ పర్సెంటేజ్ మనం మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్లో కనుక చూసుకుంటే 65% ఆఫ్ ద ఫండ్స్ 100% వాళ్ళు మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ ఏదైతే ఆ ఫండ్ ఉందో అలాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మిగిలిన 35% వాళ్ళు లార్జ్ క్యాప్ ఇంకా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ ఎప్పుడైతే విత్డ్రాల్స్ లేదా పేఅవుట్స్ వస్తాయో అప్పుడు వాళ్ళు లార్జ్ క్యాప్స్ని లిక్విడేట్ చేయొచ్చు లేదా డెట్ ఫండ్స్ని లిక్విడేట్ చేస్తూ కస్టమర్స్కి లేదా వాళ్ళ ఇన్వెస్టర్స్కి పేఅవుట్స్ అనేది ఇవ్వచ్చు. కానీ కరెంట్ డేట్న జరిగే సినారియో ఏంటంటే ఇది 65% లిమిట్ మాత్రమే ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్కి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం కోసము అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మాత్రం మ్యాక్సిమం 95% వరకు కూడా స్మాల్ క్యాప్స్ లేదా మిడ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ జస్ట్ 5% మాత్రమే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటున్నారు యాజ్ అ ఎమర్జెన్సీ పర్పస్. సో ఇప్పుడు వస్తున్న కొత్త ప్రపోజల్ ఏంటంటే అన్ని ఫండ్ హౌసెస్ మ్యాండేటరీగా 35% ఏదైతే ఉందో అది లిక్విడ్ ఫండ్స్ అవ్వచ్చు, లార్జ్
క్యాప్స్లో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా బెటర్ ఏంటంటే దీన్ని 35% నుంచి 40-50% చేసేలాంటి ప్రపోజల్స్ కూడా మనం వినిపిస్తున్నాము. సో ఇది ఒకవేళ యాక్ట్లోకి వస్తే మనకు వచ్చే చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్స్ ఎక్కువ రిటర్న్స్ లేదా ఎక్కువ ఫాల్స్ ఇస్తున్నాయో ఇది కొంత స్టేబిలైజ్ అయ్యి ఇప్పుడు వచ్చినట్టు 60% 70% రిటర్న్స్ లా కాకుండా మేబీ 30-40% రిటర్న్స్ మనకి స్మాల్ క్యాప్స్ ఇస్తూ ఇంకా స్టేబుల్ గా ఇంకా సేఫ్ రిటర్న్స్ అనేవి మనకి వస్తాయి. ఇంకా ఫైనల్ ప్రపోజల్ ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్యాష్ ఇన్ఫ్లో వల్లే వస్తుంది కాబట్టి మనం ఆ క్యాష్ ఇన్ఫ్లో మీదే రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అని చెప్పి కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. అంటే మనం ఏదైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటామో ఏదైతే మంత్లీ ఎస్ఐపిస్ చేస్తూ ఉంటామో వాటి మీద లిమిట్ లేదా వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అని చెప్పి కూడా ప్రపోజల్స్ లాంటివి వస్తున్నాయి. అండ్ ఈ ఎస్ఐపి ఇంకా లంసమ్ మీద రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, ఇవి ఆల్రెడీ కొన్ని ఫండ్ హౌసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. దాంట్లో మనం కోటాక్ వల్ల స్మాల్ క్యాప్ ఫండ్ మనం కనుక చూసుకుంటే దాంట్లో వాళ్ళ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ 2 lakh కి క్యాప్ అనేది చేశారు. అండ్ ఒకవేళ ఎస్ఐపి మోడల్ ద్వారా చేస్తుంటే 25,000 లిమిట్ పెట్టారు. ఇంకా టాటా ఇంకా ఎస్బీఐ వల్ల స్మాల్ క్యాప్ ఫండ్ లో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కంప్లీట్ గా లంసమ్ అనేది కట్ చేసి ఓన్లీ ఎస్ఐపినే తీసుకుంటున్నారు. అది కూడా 10,000 25,000 పర్ లిమిట్ గా పెట్టుకున్నారు మంత్లీ. సో ఇలా లంసమ్ ని కంప్లీట్ గా తీసేస్తూ ఎస్ఐపిని కూడా 25,000 కూడా ఇంకా తగ్గించి 10,000 అలా చేస్తే ఓవరాల్ గా మనీ ఇన్ఫ్లో అనేది చాలా సిస్టమాటిక్ గా మేనర్డ్ గా మంచి బ్రేక్స్ లో మంత్లీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఒకటేసారి ఒకటే స్టాక్ లో సడన్ గా పంప్ అండ్ డంప్ లాంటి సినారియోస్ అవ్వకుండా గ్రాడ్యువల్ గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది అని చెప్పి సెబీ ఇంకా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అవ్వచ్చు ఇంకా యాంఫీ అవ్వచ్చు కలెక్టివ్ గా ఆలోచిస్తున్నారు. సో ఈ న్యూస్ ఎప్పుడైతే మనకి సెబీ చైర్మన్ నుంచి వచ్చిందో అప్పటి నుంచే మనం మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది చూడడం అనేది స్టార్ట్ చేశాము. సో ఏదైతే ఈ సెబీ వాళ్ళు ఇన్వెస్టర్స్ ఇలాంటి కరెక్షన్స్ అవుతే మనకి ఇన్వెస్టర్స్ కి లాస్ తగ్గించడానికి ఏవైతే చేస్తున్నారో వీళ్ళు ఈ న్యూస్ పెట్టడం వల్ల ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళే మార్కెట్లో క్రాష్ ని క్రియేట్ చేసి వాళ్ళే దాన్ని ఇంకా పానిక్ క్రియేట్ చేస్తారా లేకపోతే చిన్న డ్యామేజ్ ఇప్పుడు అయినప్పటికీ కూడా ఓవరాల్ లాంగ్ టర్మ్ లో ఇది చాలా బెనిఫిషియల్ గా ఒక ఇన్వెస్టర్ కి హెల్దీ గ్రోత్ గా హెల్దీగా ఉంటుంది అని చెప్పి అలా మనం ఆలోచించాలా? దీని గురించి మీరేమనుకుంటున్నారో నా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ నేను మీకోసం ఎడ్యుకేషనల్ అవేర్నెస్ తో కూడిన ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.